దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. మార్చి 23. ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక. మార్కు సువార్త 11:9. యేసుక్రీస్తు బేతనియ నుండి గాడిద పిల్లనెక్కి 4వ పర్యాయము యెరూషలేములో ఒక రాజుగా ప్రవేశించెను. మనం ఆయనను మొదటిగా మన హృదయములలో రాజుగా చేర్చుకొనవలెను. పరలోకపు రాజైన యేసుక్రీస్తు ప్రభు మనయందు నేరలా మనం అధికారముతోనూ ధైర్యముతోనూ సువార్త చెప్పగలం. సువార్తను సంపూర్ణ అధికారంతోనూ పరిశుద్ధతతోనూ దీనత్వంతోనూ ప్రకటించినప్పుడే మంచి ఫలితములను చూడగలం. 4వసారి ప్రభు బేతనియను దర్శించినప్పుడు ఈ రహస్యమును తెలియజేశాను. పట్టణమంతయు ఎంత సంతోషంతో నిండి ఉండెనో మార్కు సువార్త 11:8 చూడగలం. ఈ సంతోషం బేతనియ నుండి ప్రారంభమై యెరూషలేము పట్టణమంతయు వ్యాపించెను. యెరూషలేముతో పోల్చి చూచినచో బేతనియ చాలా చిన్న గ్రామం. యెరూషలేములో అనేక మంది ప్రజలు, శాస్త్రులు, పరిసయ్యులు, ధనికులు ఉండిరి. కానీ వారందరూ ఆత్మీయంగా గుడ్డివారై ఉండిరి. బేతనియ చిన్న గ్రామమైనను సంతోషం అక్కడి నుండి ప్రారంభమై గుడ్డితనముతోనున్న యెరూషలేము ప్రజలకు వ్యాపించెను. మన ప్రభువు మిగిలిన కొద్దిపాటి శేషం ద్వారా తన ఉద్దేశములను ఈ దినములందు నెరవేర్చనన్నాడు. మనం కొద్దిమంది అయినను వినయ విధేయతలు కలిగి ఉండేలా దేవుడు మన ద్వారా గొప్ప కార్యములు చేయును. గాడిద పిల్లను తెమ్మని ఆజ్ఞాపించిన వెంటనే శిష్యులు విధేయత చూపి తీసుకుని వచ్చిరి. మార్కు సువార్త 11:5. కనుక ప్రభువు నీ యొద్ద నుండి దేనినైతే కోరునో దానిని నీవు సంతోషముగాను ఇష్టపూర్వకంగాను వెంటనే ఇమ్ము. అప్పుడు నీవు జయ జీవితమునకు, సంతోషకరమైన గృహమునకు మరియు జీవము గల సంఘమునకు కావలసిన ప్రభు శక్తి యొక్క రహస్యమును కనుగొందువు. ప్రైజ్ ది లార్డ్.